తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఇల్లయితే తీసుకొచ్చిన. ఇదొచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌసు. ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. ఒకసారయితే విజిట్ చేసేసేయండి. ఈ వీడియో అయితే ఫుల్ లాస్ట్ వరకయితే చూసేసేయండి మీరు. మీకే క్లారిటీ వచ్చేస్తది హౌస్ ఎలా ఉందని చెప్పేసి. ఈ ఇల్లు మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇల్లు ఎలివేషన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. మనం ఫ్రంట్‌లో అయితే ఇలా అయితే కనబడుతుందండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి హౌసెస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో లేడీస్ ఉన్నా అసలు ఇబ్బంది అయితే ఉండదు. మనం చూసుకున్నట్టయితే ఎలివేషన్ కలర్ కానీ ఎలివేషన్ డిజైన్ కానీ డీసెంట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఫ్రంట్లో 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుందండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేసేసేయండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x30 మొత్తం 1.40 సెంట్స్లో అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 30 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 20 అయితే ఉంటుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ పక్కనే స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఇచ్చిన గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. మనకి అలాగే మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోరు. ఇది వచ్చేసి రెడీమేడ్ టేక్ డోర్ అండి. ఈ ఇల్లు వచ్చేసి చాలా డీసెంట్గా అయితే కనపడుతుంది. అలాగే మంచి ఏరియాలో అయితే ఉంటుంది. చుట్టుపక్కల కూడా మంచి డీసెంట్ ఫ్యామిలీస్ అంటే ఉంటాయండి. మాస్ అయితే కాదు అసలు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ముజఫర్నగర్ కానీ అంటే చాలామందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి మాస్ ఏరియా అన్నట్టు. కానీ ఈ ఏరియాస్ మాత్రం అలా ఉండవు. అలాగే సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక మీకు ప్రాపర్టీ గురించి త్వరగా అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ప్లస్ ఫేస్బుక్లో మనల్ని అయితే ఫాలో అయిపోండి. ఎందుకంటే షార్ట్ కంటెంట్ మొత్తం దాంట్లోనే వస్తుంది. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. అలాగే మనం వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తామండి. ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తాం. మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్లో చూసుకున్నట్టయితే మనం చాలా స్పేసియస్గా కనపడుతుంది. చుట్టూ సెల్ఫ్స్ కానీ అదే స్పేసియస్గా అయితే కనపడుతున్నాయి. చుట్టూ సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడే అటాచ్డ్ పూజ గది కూడా ఉంటుంది. ఎంట్రన్స్ కూడా అద్దిరిపోయింది. సెల్ఫ్స్ కూడా మీడియం రేంజ్లో తెచ్చారండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హాల్లో టీవీ యూనిట్ కూడా అయితే ఉంటుంది. టీవీ యూనిట్ చుట్టూ అయితే మనకు సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం డబుల్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు, కానీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన హాల్లో పిఓపి డిజైన్ కూడా సీలింగ్ కూడా అద్దిరిపోయింది. పిఓపి డిజైన్ కానీ దాని కలరింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇప్పుడు మనం ఎంట్రీ అయింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అండి. ఇక్కడే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే చేయించారు. అలాగే విత్ డిజైన్ అయితే చేయించారండి. వాల్కి వచ్చేసి పిఓపి డిజైన్ కానీ పిఓపి కలరింగ్ కానీ చాలా బాగుంది. ఈ ఇంట్లో యూజ్ చేసిన మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మాత్రం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ మనకి డోర్స్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ డోర్స్ కూడా 3D ప్రింటెడ్ డోర్ అయితే పెట్టించారండి. ఇవి వచ్చేసి రెడీమేడ్ డోర్స్. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం చిన్న విండో ఇచ్చారు కదా, ఇక్కడైతే కనపడుతుంది. ఇది వచ్చేసి వుడెన్ విండో, యూపీవీసీ విండో అయితే కాదు. అలాగే ఏసీ పాయింట్ కూడా ఉంది పైన వచ్చేసి. ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. 600 ఎస్ఎఫ్టీస్లో అయితే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మొత్తం టోటల్గా. అలాగే 67 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. హాల్లో ఈ వాల్కి మాత్రం డిజైన్ చాలా బాగా చేయించారండి. పాలిషింగ్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం చుట్టూ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ వచ్చేసి ఒక వాల్కి డిఫరెంట్ కలర్ వేయించారు. అలాగే చుట్టూ సెల్ఫ్స్ అయితే పెట్టించారండి. అదే ఒక వాల్కి అయితే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. ఇక పిఓపి డిజైన్ కానీ కలరింగ్ కానీ చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి ఓన్లీ డిజైన్ మాత్రమే వేయించారు, డిఫరెంట్ కలర్ వేయించి. ఇక్కడ మాత్రం టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే పెట్టించారండి. ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. పైన అయితే స్పేస్ కూడా ఇచ్చారు వాష్రూమ్ పైన. ఇక్కడ యూజ్ చేసిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుందండి. టాయిలెట్ కూడా అంటే వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే కనపడుతుంది. ఇక ఇంటి విషయం గురించి డీటెయిలింగ్గా మాట్లాడుకుంటే ఇంటి సైజ్ వచ్చేసి 20x30 మొత్తం 1.40 సెంట్లలో అయితే ఉంటుంది. 67 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. 600 స్క్వేర్ ఫీట్లలో అయితే ఉంటుందండి మొత్తం వచ్చేసి. ఇక ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఫ్రంట్లో 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 34 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం వచ్చేసి అన్ని బడ్జెట్లు అయితే చూపిస్తాం హౌసెస్. మీరు హౌసెస్ మీద లేదా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక మన సర్వీసెస్ వచ్చేసి ఫుల్ కన్స్ట్రక్షన్ చేస్తాం, ప్లస్ పెయింటింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి.